गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ज्ञानानन्दमयं देवं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां श्रीहरिग्रीवम् उपास्महे। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते। सर्वदेवताभ्यो नमः। నిన్న రోజున పురాణం మనం సత్యవతి శంతనుని వివాహం జరిగినట్టుగా భీష్ముడి దగ్గర నుండి సత్యవతి శంతనుని వివాహం జరిగినట్టుగా మనం తెలుసుకున్నాం. ఇవాళ ఉగాది, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉగాది. సరే, ఉగాది రోజు పురాణం చేయడం చాలా మంచి పని. అందులో అమ్మవారి యొక్క సన్నిధానంలో పురాణం చెప్పుకోవడం అనేది మన అదృష్టం. సో అందుకని ఈ రోజున మేము యాక్చువల్లీ షెడ్యూల్లో పురాణం లేదు, ఇవాళ పంచాంగ శ్రవణం చేద్దాం అనుకున్నాం. మా అమ్మాయి అడిగేసరికి పురాణ శ్రవణం ఇవాళ పెట్టుకోవాలి. సరే, ఇవాటి రోజు టాపిక్ ఏంటంటే ధృతరాష్ట్రాదుల జనన గాథ. ధృతరాష్ట్ర ఆదులు అంటే పాండురాజు, ధృతరాష్ట్రుడు, మళ్ళీ విదురుడు, వాళ్ళు పుట్టిన గాథ స్టోరీ, దాని గురించి ఉంటుంది. శంతనుని వివాహం ఆడిన అనంతరం ఎవరు శంతనుని వివాహం ఆడింది? ఎవరు? సత్యవతి దేవి పెళ్లి చేసుకున్నాను తెలుసు. భీష్ముడి దగ్గర నుండి జరిపించాడు. ఆయన ఏం చేశాడు? ప్రామిసులు 2 చేశారు కదా భీష్ముడు. ఏం చేశారు? అది ఒకటి, కొడుకు మాత్రమే రాజ్యాధికారం చేపడతాను, నేను రాజును అవ్వనని చెప్పాడు. రెండోది పెళ్లి చేసుకోవాలి, ఎందుకంటే నా బిడ్డలు మళ్ళీ వాళ్ళకి రాజ్యాధికారంలో ఇబ్బందులు వస్తాయేమో అని 2 ప్రామిసులు చేశాడు. ఎవరికి చేశారు? సత్యవతి తల్లి యొక్క నాన్నగారు దాసరాజు ఉన్నారు కదా, ఆయనకి ప్రామిస్ చేసి వచ్చాడు. విచిత్ర వీరుడు అని 2 పుత్రులను కన్నది. ఈ సత్యవతి సంతనుడు 2 కొడుకుల్ని కన్నది. వాళ్ళెవరు? విచిత్ర వీరుడు, చిత్రాంగదుడు మొదటివాడు, రెండోవాడు విచిత్ర వీర్యుడు. కానీ కాలవశం చేత 2 స్వర్గతి చెందారు. 2 చనిపోయారు. మనకు తెలిసిందే, మొదటి పెళ్లి కాకుండా చనిపోయాడు, రెండో పెళ్లి చేసుకున్నా కూడా చనిపోయాడు, బిడ్డలు కలగలేదు. చిత్రాంగదుడు వివాహం కాకుండానే మరణించాడు. విచిత్ర వీరుడు అంబిక, అంబాలిక అనే 2 పరిణయం ఆడాడు. విచిత్ర వీరుడికి 2 భార్యలు. మొదటి ఆవిడ పేరు అంబిక, రెండో ఆవిడ అంబాలిక. కానీ అతడును సంతానహీనంగానే సర్దుతాడు, బిడ్డలు లేకుండానే చనిపోయాడు. 2 పిల్లలు. అనంతరం వంశ సంరక్షణ కోసం సత్యవతి నియోజితుడై వ్యాసుడు అంబికను కలిగగా ఆమెకు ధృతరాష్ట్రుడు పుట్టాడు. అయితే ఈ యొక్క విచిత్ర వీరుడి యొక్క మొదటి భార్య అయిన అంబికతో కలిసినందుకు వ్యాసుడు ఎవరు పుట్టారు? ధృతరాష్ట్రుడు పుట్టాడు. అంధుడు పుట్టాడు అనుకున్నాం కదా, ఆయనే ధృతరాష్ట్రుడు. తర్వాత ఎందుకు అలా గుడ్డివాడు పుట్టాడంటే ఆ బిడ్డ పుట్టే టైంలో ఈవిడ కళ్ళు మూసుకున్నాడు, అందువల్ల ఆయనకి కళ్ళు లేకుండా పుట్టాడు. ఎవరు? ధృతరాష్ట్రుడు. కానీ గుడ్డివాడికి ఎవరైనా రాజ్యం ఇస్తారా? ఇవ్వరు. సరే, అలా అని రెండవది మళ్ళీ వ్యాసుడు మళ్ళీ అంబాలిక వల్ల ఎవరు పుట్టారు? పాండురాజానికి పాండురోగం ఉంది, అంటే పేలుగా ఉంటుంది స్కిన్ అంతా, పాండురోగం అంటారు దాన్ని. ఆయన రెండో వాడు పుట్టాడు అంబాలిక, ఆయననే పాండురాజు, పాండురోగగ్రస్తుడు ఆయన. సరే, ఆయన కూడా రాజ్యానికి ఇబ్బంది కదా, కుదరదేమో అనుకొని మళ్ళీ సత్యవతి దేవి వ్యాసుని అడిగిందనమాట, ఇంకొక బిడ్డ కలిగించేలాగా చూడడం. అనంతరం సత్యవతి ప్రేమించి వ్యాసుడు మళ్ళీ అంబాలికను రెండవసారి కలవడానికి వెళ్ళినప్పుడు ఆవిడ ఏమైంది? ఈయన తేజస్సు తట్టుకోలేకపోయింది. మొదటిసారి అర్థమైంది దానికి, వ్యాసుడు తేజస్సు అంత ఈజీ కాదు కదా. ఎలా అయితే శివుడి తేజస్సు అందరూ భరించలేకపోయారో సుబ్రహ్మణ్యుడి జననం టైంలో, అదేవిధంగా వ్యాసుడి తేజస్సు భరించలేదు. కాబట్టి ఆవిడ ఏం చేసింది? తన దాసిని పంపించింది. ఆ దాసిలో వ్యాసుడి తేజస్సు కలవగా ఆమెకి ఎవరు పుట్టారప్పుడు? విదురుడు జన్మించారు. ఈ విధంగా వ్యాసుని వల్ల ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడను 3 కొడుకులు జన్మించారు. ఎవరికి? అంబికకి, అంబాలికకి కదా. అంబికకి ఎవరు? ధృతరాష్ట్రుడు. అంబాలికకు పాండురాజు. మళ్ళీ అంబాలిక యొక్క దాసుకి విదురుడు జన్మించాడు. విదురుడు రాజకుమారి యొక్క లేదంటే రాణి యొక్క కొడుకు కాదు కాబట్టి ఆయనకి రాజ్యం దొరకలేదు. ఇప్పుడు 3లో రాజ్యాధికారం ఎవరికి ఇవ్వాలి? ఎట్లా చూసినా కూడా రాజ్యాధికారం రావట్లేదు. ఉన్నవాడినేమో ప్రమాణాలు చేయించి రాజ్యం చేయకుండా చేశారు భీష్ముడిని, అవునా కదా. ఇప్పుడు ఎవరికైతే రాజ్యం ఇవ్వాలని చూసినా వాడికి ఒకడు గుడ్డివాడు, ఒకడేమో పాండురోగి, ఇంకో ఆయనేమో రాజ్యానికి రాణి కొడుకు కాదు కాబట్టి దాసి కొడుకు కాబట్టి రాజ్యం ఉంటుంది. అలా తయారై అంధత్వం కారణంగా ధృతరాష్ట్రుడు రాజ్యార్హత కోల్పోయాడు. భీష్మానుమతితో పాండురాజు రాజ్యభారం వహించాడు. మొత్తానికి ఇప్పుడు పాండురాజుకే ఇచ్చారు.
పాండురోగగ్రస్తుడైనా కూడా పాండురాజుకి రాజ్యం ఇచ్చారు. నయజ్ఞుడైన విదురుడు సచివుడై అతనికి అండదండగా ఉన్నాడు. మొత్తానికి ఈ విదురుడు పాండురాజుకి దగ్గరగా ఉంటే ఆయనకి ధర్మాలని చెప్తుండేవాడు. ఎందుకంటే ఈ విదురుడు ఎవరు? యమధర్మరాజు. భూమి మీద పుట్టాడు మనం చెప్పుకున్నాం కదా. ఏ ముని వాళ్ళ శాపం వల్ల విదురుడు వచ్చాడు? మాండవ్య ముని స్టోరీ గుర్తుందా? మాండవ్య మునికి ఎందుకు రాజు ఆ పనిష్మెంట్ వేశాడు చెప్పానా? ఒకసారి రాజు యొక్క రాజ్యంలో దొంగతనం జరిగింది. ఆ దొంగలు ఏం చేశారు? రాజ్యం దోచుకొని ఆ మొత్తం తీసుకెళ్లి ఈ మాండవ్య ముని ఆశ్రమంలో ధనం అంతా పడేసి పారిపోయారు. వీళ్ళు రాజభటులు వచ్చి వెతికేసరికి ఈ మాండవ్య ముని ఆశ్రమంలోనే ఆ ధనం అంతా దొరికింది. ఓహో, ఈయననే దొంగలకు ఆశ్రయం ఇచ్చాడు అనుకొని కఠినమైన పనిష్మెంట్ ఇచ్చారు. ఏంటది? శూలదండనం ఇచ్చారు పనిష్మెంట్. ఎవరికి? మాండవ్య మునికి. శూలదండనం ఇస్తే ఏమవుతుంది? అలా శూలం పెట్టి దాన్ని కూర్చోబెడతారు. కానీ మాండవ్య ముని గొప్ప తపస్సాడు. ఆయన తపస్సు చేసుకుంటూ ఆ నొప్పిని భరించడం మొదలుపెట్టాడు. ఆ శూలదండనం యొక్క నొప్పిని. అది ఏమవుతుంది? శూలం మెల్లమెల్ల కింద నుంచి దిగుతూ 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 ఇక్కడి నుంచి చీల్చుకొని బయటకు వస్తాడు. అయితే ఈ లోపల పక్కనున్న మునులు ఎంతోమంది సాధకులు ఉంటూ ఉంటారు కదా, వాళ్ళు పక్షి రూపంలో వచ్చి ఆయనతో మాట్లాడి వెళ్తున్నారు. ఇది ఎవరు గ్రహించారు? రాజు యొక్క సైనికులు గ్రహించారు. అది ఈయన తక్కువైనవాడు కాదు, చాలా గొప్ప ముని. మా రాజుగారే బై మిస్టేక్ ఈయన్ని శిక్ష వేశారు. ఈయనకి ఏం శిక్ష వేశారు? సైనికులు వెళ్ళి రాజుగారికి చెప్పారు, రాజా గొప్ప గొప్ప యోగులు అందరూ వచ్చి మాండవ్య మునితో మాట్లాడి వెళ్తున్నారండి, మనకు ఏదో తప్పు జరిగింది మన సైడ్ నుంచే. రాజు వెళ్ళి ఆ ఋషి యొక్క మాండవ్య ముని యొక్క కాళ్ళ మీద పడతాడు. పడి, స్వామి క్షమించండి, నా వల్ల ఎంత అపరాధం జరిగింది అని. అయితే మాండవ్య ముని అంటాడు, తపశ్శక్తి సంపన్నుడు కదా, గొప్ప యోగి. ఆయన అంటాడు, ఈ అపరాధం నీది కాదు, ప్రారంభంలో నేను ఎప్పుడో ఏదో పాపం చేసి ఉంటాను, అందువల్ల నాకు ఈ శిక్ష నీ వల్ల దేవుడు నాకు ఇప్పించాడు అంటారు. మనం ఎలా ఆలోచిస్తాం? మన ఎదురు ఎవరైనా తిట్టారనుకో, వాడు మనం ఫాల్ట్ అంటాం. కానీ మన ప్రారంభంలో ఉన్నది ఏదో వాడితో మనం అలా చేయించింది అని మనం ఆలోచన చేయం. మన ఎదురు కనబడితే ఎవరు కనబడితే వాళ్ళని తిట్టేస్తాం. వీడి వల్ల ఇదైంది, వాడి వల్ల అయింది, వల్ల ఇదైంది అని చెప్పి మనం అంటూ ఉంటాం కదా. అది నిజంగా వాళ్ళ వల్ల అయిందా? రాముల వారి రామాయణమే మనకి ఆదర్శం ఈ విషయంలో కూడా. అందరూ కైకేయిని తప్పు పట్టారు కదా, రాజ్యం నుంచి బయటికి పోవడానికి, అడవి పోవడానికి కైకేయిని తప్పు పట్టారు అందరూ. కానీ రాముడు ఏమన్నాడు? అందరినీ మించిన దైవం ఒకటి ఉంది, అది అందరినీ ప్రేరణ చేసి నడిచేటట్టు చేస్తుంది, దీనిలో అమ్మ తప్పేం లేదు. ఎందుకంటే నిన్నటి వరకు బాగున్న కైకేయి ఈరోజు ఎందుకు అడవి అయ్యేటట్టు ఎందుకు చేస్తుంది? చేయరు కదా, తల్లి కదా. కౌసల్య కంటే కూడా కైకేయి రాముడిని ఇంకా బాగా ప్రియంగా చూసుకుంది. ముందుకు వచ్చేయండి, లేట్ వచ్చిన వాళ్ళు వెనకాల ఎవరు కూర్చుంటారు, నేను ముందుకు వచ్చేయండి తల్లి. కైకేయి కౌసల్యమాత కంటే కూడా రాముడిని చాలా ప్రియంగా చూసుకుంది. అలాంటి కైకేయి ఎందుకు ఇలా సడన్గా మారింది అంటే విధి ప్రేరణ అంటారు. అదే దైవం అందరినీ అలా నడిపిస్తూ ఉంటుందని రాముల వారు ఆ యొక్క కష్టాన్ని కూడా సంతోషంగా అరణ్యవాసం చేయడానికి ఒప్పుకొని వెళ్ళారు కదా. అదేవిధంగా ఇక్కడ మనం చెప్పుకున్న మాండవ్య మునికి కూడా అలానే అనుకొని సరే, ఇది అన్నిటి కారణం దండన వేసేవాడు ఎవరు? ఎవరైనా తప్పు చేస్తే దండన వేసేది ఎవరు? దండన. భూమి మీద అయితే రాజు, భూమి మీద కాకపోతే ఇంకో రాజు ఉన్నాడు, యమధర్మరాజు. ఆ ధర్మరాజు ఆయన వేస్తుంటాడు శిక్షలు. ఈయన ఏం చేశాడు? ఈయన తపశక్తి వల్ల యమలోకానికి వెళ్ళి ఎప్పుడు ముందు నుంచొని అడిగాడు, అయ్యా నేను చేసిన తప్పేంటి, నాకు ఇంత దారుణమైన శిక్ష ఎందుకు వేశావు అంటే, చిన్నప్పుడు నువ్వు ఏం చేసావంటే గడ్డి పోచతోని ఈ మన యొక్క చిన్న చిన్న తుమ్మెలని తోకలు నువ్వు ఏం చేసావంటే గడ్డి పోచతో కోసావు, తోకని కట్ చేసావు, దానికి నొప్పి కలిగింది, అది ఎట్లా మరి నువ్వు అనుభవించాలి కదా అని చెప్పేసి అందుకే నీకు ఈ శిక్ష వచ్చింది అన్నాడు. అప్పటి వరకు మైనర్స్కి కూడా శిక్షలు ఉండేవాడు. మాండవ్య ముని చెప్పనంత వరకు మైనర్స్ కూడా ఎవరన్నా కానీ ఏజ్ వాళ్ళైనా కూడా 14 ఏళ్ల లోపు పిల్లలు నిజంగా తప్పు చేస్తే అది తప్పు కాదంట. అప్పటి వరకు ఆ రూల్ లేదు. ఎప్పుడైతే మాండవ్య మహాముని వెళ్ళి యమలోకంలో యమధర్మరాజుతో వాదన పెట్టాడో అప్పటి నుంచి కొత్త రూల్ ఇంప్లిమెంట్ అయింది. ఏంటి అంటే 14 ఇయర్స్ వరకు కూడా తప్పు చేసింది వాళ్ళకి జ్ఞానం ఉండదు, వాళ్ళకి నొప్పి, సుఖము, సంతోషము, బాధ ఇదేం తెలియదు 14 ఏళ్ల వరకు పిల్లలకి, ఆడ కావచ్చు మగ కావచ్చు. అందుకనే ఒక చిన్న అమెండ్మెంట్ చేశారు యమలోకంలో కూడా. ఏంటి అంటే 14 ఏళ్ల వరకు పిల్లలు తెలిసి కానీ తెలియక కానీ తప్పు చేస్తే దాన్ని ఎక్స్క్యూజ్ చేయొచ్చు, చిన్న వాటితో దాన్ని తీసేయచ్చు అని చెప్పారు. కానీ అప్పటికే మాండవ్య మునికి అన్యాయం జరిగిపోయింది. ఏం జరిగింది? 14 ఏళ్ల లోపు చేశాడు పాపం ఆయన తెలియక. ఎందుకు అలా ఎగ్జంప్షన్ ఇచ్చారు 14 ఏళ్ల వరకు? ఎందుకు ఆ ఎగ్జంప్షన్ అంటే 14 ఏళ్ల వరకు పిల్లలకి అంత వాళ్ళకి ఏం కావాలో సంతోషం ఒకటే తెలుసు, నాకు ఇది కావాలి, అది దొరికితే సంతోషం,
దాన్ని ఏదో గుచ్చాడు, నొప్పి దానికి ఉంది, కానీ వీడికి సంతోషం. వాడికి 14 ఏళ్ళ వరకు మెచ్యూరిటీ లేదు. అంటే ఒకదాన్ని బాధ పెడితే మనకి తిరిగి బాధ వస్తుంది, ఒకళ్ళని సుఖ పెడితే మనకు సుఖం వస్తుంది అనే ఆలోచన వాళ్ళకి ఉండదు. సో ఈ మాండవ్య ముని అప్పటి నుంచి అమెండ్మెంట్ తీసుకొచ్చాడు. ఏంటి అంటే ధర్మరాజుకి ఇచ్చిన శాపం వల్ల అక్కడి నుంచి అమెండ్మెంట్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి యమధర్మరాజు కూడా చిన్న అమెండ్మెంట్స్ చేసుకున్నాడు తన రాజ్యాంగంలో. ఎలా మనం చేస్తున్నామో మన కాన్స్టిట్యూషన్లో అలా అక్కడ కూడా జరిగింది. ఈయనన్నాడు 14 ఏళ్ల వరకు మాండవ్య ముని యమధర్మరాజుతో అంటున్నాడు, 14 ఏళ్ల వరకు చిన్నపిల్లలకి తెలియదు, వాళ్ళకి అంతా సంతోషమే, పురుగుని చంపినా సంతోషమే, చిన్నపిల్లలు తెలియక చంపేస్తుంటారు. ఒక్కొక్కసారి పాకి అంబాడుతున్న పిల్లాడు కూడా ఈగనో చీమలో వెళ్తుంటే దాన్ని కొడతాడు, కొట్టి నోట్లో పెట్టుకుంటాడు. వాడికి తెలుసా? తెలియదు. వాడు నోట్లో ఏం పెట్టుకోవచ్చు ఏం పెట్టుకోవద్దు కూడా తెలియదు. వాడు అశుద్ధం అదే చేస్తాడు, శుద్ధమైన దాన్ని అలాగే చేస్తాడు. ఒక్కొక్కసారి చిన్నపిల్లలు తెలియక వేడి దానిలో కూడా చేపెట్టేస్తాడు. నాకు అట్లా ఇది చిన్నప్పుడు తెలియక వేడి గంజి నీళ్ళలో పెట్టేసాడు చెయ్యి, మొత్తం ఇదంతా ఊడిపోయిందండి స్కిన్. తెలియదు మనకి, తెలిస్తే చేయం కదా. అదే ఏమంటే అక్కడ మాండవ్య ముని యమధర్మరాజుతో గొడవ పడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నీ దగ్గర ధర్మాధికారం ఉందని నువ్వు రాసుకున్న రాజ్యాంగమే ధర్మం అనుకొని అవతల వాడికి ఆ ఏజ్ బట్టి వాడు చేసే తప్ప ధర్మమా న్యాయమా అన్యాయమా తెలియని ఏజ్లో వాడికి కూడా పెద్దవాళ్ళు చేసిన తప్పుగానే శిక్ష వేస్తున్నావు. ఇది తప్పు. నీకు ఇది ఎందుకు తెలియలేదు? నువ్వు భూమి మీద ఎప్పుడు పుట్టలేదు. నువ్వు భూమి మీద పుడితే ఆ ప్రాణం తీసే నొప్పి, పుట్టుక నొప్పి, పుట్టేటప్పుడు నొప్పే. ఎందుకంటే లోపలంతా గర్భస్థ నరకం అంటారు కదా, లోపల 9 నెలలు టార్చర్ మనందరికి ఎవరైనా పుట్టినప్పుడు. ఈ పుట్టే నొప్పి చచ్చే నొప్పి నీకు తెలియదు. అందుకే నువ్వు ఒకసారి భూమి మీద పుట్టాలి, పుడితే నీకు ఈ నొప్పి తెలుస్తుంది. అప్పుడు నువ్వు సరిగ్గా ధర్మం చేయగలవు. నిజమే. యమధర్మరాజుకి ఏం నాలెడ్జ్ ఉంది? ఇట్ ఈస్ ఓన్లీ నాలెడ్జ్. యమధర్మరాజుకి ఏముంది? ఓన్లీ నాలెడ్జే ఉంది ధర్మం పట్ల. విజ్డమ్ లేదు. ఏ విజ్డమ్ లేదు? పుట్టుకలో మళ్ళీ చావులనే విజ్డమ్ లేదు ఆయన దగ్గర. ప్రాక్టికాలిటీ లేదు యమధర్మరాజు దగ్గర. ఏముంది? థియరీ బుక్ ఉంది, ఎవరైనా చనిపోయే టైంకి ఆయన ఒకసారి పట్టుకెళ్ళిపోతాడు. ప్రాక్టికాలిటీ ఆయనకి నాలెడ్జ్ ఎవరు ఇప్పించారు? మాండవ్యుని ఇప్పించారు. అప్పుడు యమధర్మరాజు పుట్టడాలు చావడాలు అది అప్పుడు శివుడు తన్నాడు, అది వేరు. కానీ ఒక మనిషిలాగా యోని నుండి పుట్టి ఆ 9 నెలల గర్భస్థ నరకం ఎలా ఉంటుంది, చచ్చేటప్పుడు నొప్పి ఎలా ఉంటుంది. నేను ఇప్పుడు ఆయనకి ఆ రాజు ఆ మాండవ్య మునిని శూలం నుంచి దించేటప్పుడు చిన్న ములికి రీపోయి లోపల ఉండిపోయిందంట. అదెంత నొప్పి. ఈ నొప్పి అంతా నీకు తెలియదు అసలు. నువ్వు శిక్షలు వేయడం మాత్రమే నీకు తెలుసు. అందుకనే నువ్వు ఇక్కడ నేను ఇచ్చే శాపం ఏంటంటే, నువ్వు భూమి మీద పుడతావు, పుట్టినా కూడా నువ్వు రాజ్యానికి పనికిరావు. నువ్వు అలాంటి ఆశ్రమంలో పుట్టుంటావు, నువ్వు రాజ్యానికి పనికిరావు. ఇక్కడ రాజుగా ఉన్నావు కదా, నీకు అక్కడ రాజ్యాధికారం ఉండదు, భూమి మీద పుడతావు. ఆయనే విదురుడిగా పుట్టాడు. రెండవది ఏంటి? నీ ముందే అన్యాయాలు జరుగుతుంటాయి కానీ నువ్వు ఆపలేవు. ధర్మరాజుకి ముందు ధర్మం నడవకుండా అధర్మం ఉంటానికి ఎలా ఉంటుంది? రోజు చచ్చిపోయినట్టే ఉంటుంది. సో నేను ఎలా అయితే శూలదండనం మీద బాధపడుతూ ఎలా చనిపోయానో, లేదంటే ఎలా శరీరం వదిలేశానో, అలా నీ ఎదురుగా అధర్మం నడుస్తున్నా నువ్వు బాగు చేయలేవు. ఎవరు విన్నారు? దుర్యోధనుడు వినలేదు, ధృతరాష్ట్రుడు వినలేదు, ఎవరు వినలేదు ఆయన మాట, విదురుడి మాట. విదురు నీతి అవన్నీ వచ్చినాయి కానీ ఎవరు విన్నారా? వినలేదు. ఒక పాండురాజులు ఒక్కడే ధర్మంగా ఉన్నారు అంతే. అలా నీ ఎదురుగా రోజు ధర్మం అధర్మం చూసి రోజు చస్తుంటాం. ఈ విధంగా 2 శాపాలు వదిలాడు. ఎవరి మీద? యమధర్మరాజు. అలా పుట్టిన యమధర్మరాజే విదురుడు, దాస పుత్రుడు. ఎవరికి? వేదవ్యాసుడికి దాసికి పుట్టినవాడు. సరే, అలా జన్మించాడు. అంధత్వం కారణంగా మొత్తానికి అదంతా అయిపోయింది. ధృతరాష్ట్రులకు 2 భార్యలు. ధృతరాష్ట్రుడికి ఎంతమంది భార్యలు? 2. దానిలో సుబలుని కుమార్తె అయిన గాంధారి అగ్రమహిషి. గాంధారి ధృతరాష్ట్రుడి యొక్క మొదటి భార్య. రెండవ ఆమె వైశ్య. పాండురాజు కూడా 2 పత్నులు. ఒక ఆవిడ పేరు కుంతి, ఇంకో ఆవిడ పేరు మద్రరాజకన్య అయిన మాద్రి. కుంతి, మాద్రి. ధృతరాష్ట్రుడి వల్ల గాంధారికి సుయోధనాదులు 9 కొడుకులను పుట్టారు. గాంధారికి ధృతరాష్ట్రుడికి 9 కొడుకులు. తెలుసు మీకు ఎవరు? దుర్యోధనుడు, కౌరవులను. వైశ్యశ్రీకి యుధిష్ఠిరునకు ఒక కుమారుడు జన్మించాడు. మొత్తానికి మళ్ళీ ఇంకో వైశ్యశ్రీ ఉంది కదా, ఆవిడికి ధృతరాష్ట్రుడు ఒక కొడుకు పుట్టాడు. కుంతి పుట్టింట కన్యగా ఉండగానే సూర్యుడి వల్ల, కుంతి పెళ్ళవక ముందే వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు సూర్యుడి వల్ల ఒక బిడ్డను కన్నది కుంతీదేవి. ఆయన ఎవరు? కర్ణుడు. ఎస్. అనంతరం ఆమె పాండురాజును పెళ్లి చేసుకుంది. ఆవిడ అక్కడ పుట్టింట్లో ఉండగానే ఒక బిడ్డను కన్నది. ఎవరు? సూర్యుడి వల్ల. ఆయనే కర్ణుడు, కుంతి పుత్రుడు అని సూతుడు వచ్చింపగా ఋషులకు డౌట్ వచ్చింది. సూతుడా, అలా ఎలా కుంతీదేవి తన ఇంట్లో ఉన్నప్పుడు బిడ్డని కన్నది?
తర్వాత పాండురాజు ఎలా పెళ్లి చేసుకున్నాడు, ఈ విషయాలు చెప్పండి అన్నాడు. ఆమె అనంతరం పాండవ భూపతిని చేపట్టిందా, కన్య అయిన కుంతికి పుత్రుడు ఎలా జన్మించాడు? ఆమె కన్య కదా, పెళ్లి కాలేదు కదా, మళ్ళీ కొడుకు ఎలా వచ్చాడు? పెళ్ళైతే కదా. అనంతరం పాండురాజు ఆమెను ఎలా పరిగ్రహించాడో సవిస్తరంగా చెప్పండి అని అడిగాడు. అప్పుడు సూతుడు ఇలా చెప్పడం మొదలుపెట్టినాడు. ముందులారా మీకు ఆ వృత్తాంతాన్ని చెప్తాను వినండి. సూరసేనుని తనయ కుంతి భోజుడు అనే రాజు చిన్నతనంలోనే తీసుకుని వెళ్ళి పెంచుకున్నాడు. కుంతి భోజుడు అనే రాజు కుంతీదేవిని పెంచుకున్నాడు. కొన్నాళ్లకు దుర్వాస మహర్షి కుంతి ఇంటికి వచ్చాడు. చాతుర్మాస్యం గడిపాడు. సన్యాసం చేస్తుంటారు కదా చాతుర్మాస్య వ్రతం, అలా దుర్వాస మహాముని ఈ కుంతి భోజ రాజు దగ్గర చాతుర్మాస్యం గడిపాడు. అప్పుడు కుంతీదేవి ఆయనకి సేవలు చేసింది. ఎవరికి? దుర్వాస మహామునికి. అప్పుడు కుంతి తనకు చేసిన పరిచర్యకు మహర్షి సంతుష్టుడై ఆమెకు ఒక గొప్ప వరాన్ని ఇచ్చాడు. ఆ వరం ఏంటంటే, నువ్వు ఏ దేవుడిని తలుచుకొని మంత్రం జపిస్తావో ఆ దేవుడిని ముందు ప్రత్యక్షం అవుతాడు. నువ్వు ఏ దేవుడి మంత్రం, ఒక మంత్రం మహామంత్రం ఇచ్చాడు దుర్వాస మహాముని కుంతీదేవి. ఆ మంత్రం జపించి ఆ దేవుడిని నువ్వు స్మరిస్తే ఆయన నీ ముందు ఆగుతాడు. అది ఏ దేవుడన్నా కావచ్చని ఇచ్చాడు. అప్పటి నుంచి కుంతీదేవికి ఆ వరం ఉండింది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కుంతి కుతూహలంతో ఏ దేవతను ఆహ్వానిద్దామా అని ఆలోచించడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేయాలి కదా. ఎవరన్నా దేవుడు ప్రత్యక్షమై వరం ఇస్తే మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేస్తాం. దాని మీద నమ్మకం పెట్టుకొని అవసరానికి వాడాడు. అందుకే మనిషికి దేవుడు వరాలు ఇవ్వడానికి భయపడుతున్నాడు. ఎందుకంటే వాడు ఏం చేస్తాడు? వాడి ముందు ఎదుగుతూ దాన్ని ప్రయోగం చేస్తాడు. ఫస్ట్ ఇది నిజమా కాదా అనే డౌట్. ఈ సినిమా ఇది మనకి ఎక్కడ దొరుకుతుందంటే, బాబా అనే సినిమా ఒకటి ఉంది, రజనీకాంత్ చూసారా? దానిలో కూడా ఆయన వరాలు ఇస్తారు గురువు గారు. ఆయన ఏం చేస్తాడు? తల్లి కోసం దాచిపెట్టుకోకుండా గాలిపటాలకి వాటి వీటికి వాడేస్తారు. మనిషికి ఉన్న లక్షణం. నిజంగానే ఆ సినిమాను మన సినిమాగా చూడొద్దు. ఒక గురువు శిష్యుడి యొక్క సాధన రహస్యాలన్నీ దానిలో ఉన్నాయి. నిజంగానే రజనీకాంత్ యొక్క గురువు గారి డీటెయిల్స్ దానిలో ఉన్నాయి. సరే, ఇవి ఎందుకు చెప్తున్నా అంటే, మీరు సినిమాలో ఐడియా ఉంది కాబట్టి ఇంకొంచెం బాగా అందుకుంటారు. సరే, మొత్తానికి కుంతీదేవి కూడా ఏం చేసింది? అలానే కుతూహలంతో ఎక్స్పెరిమెంట్ చేసింది. ఈ మంత్రం పనిచేస్తుందా, నిజంగానే పనిచేస్తే ఎప్పుడన్నా వాడచ్చు కదా. సక్సెస్ అంటే ఓన్లీ నాలెడ్జ్ ఉంది, విజ్డమ్ కోసం ప్రాక్టికాలిటీ అవసరం. సో నాలెడ్జ్ వెన్ అప్లైడ్ ప్రాక్టికల్లీ బికమ్స్ విజ్డమ్. ఆ సమయంలో ఉదయిస్తున్న బాలభానుడు కనబడ్డాడు. ఎంబడే అదే టైంలో సూర్యోదయం అవుతుంది. ఇలా బాలభానుడు, మనం చూడగలిగిన భానుని బాలభానుడు అంటారు. సూర్యోదయంలో ఉన్న సూర్యుడిని చిన్ని సూర్యుడు అంటారు, మనం చూడగలం. ఆయన ఇప్పుడు ఈ టైంలో ప్రచండ సూర్యుడు అంటారు, చూడలేరు, కడుపు కాలిపోతాయి, రెట్టినా కాలిపోతుంది. మళ్ళీ అస్తమయం సమయంలో చూడగలం. అలా బాలభానుడు కనబడంగానే కనబడ్డాడు కదా ఫస్ట్లో. చూడండి, సూర్యుడే కనబడ్డాడు. ఇదంతా అనుకుందా? కర్ణుడు అనేవాడు జనించాలని విధిరాత, విధాత అనే ఒకడు ఉన్నాడు, వాడు నడిపిస్తున్నాడు. ఏమంతా కుంతీదేవి తప్పేమనుందా? వెంటనే మంత్రం ఉచ్చరించింది. సూర్యుడు కనబడ్డాడు కదా, మంత్ర ప్రయోగం చేసింది. ఎంబడే సూర్య భగవాన్ని ఆహ్వానించింది. బాలభాస్కరుడు వెంటనే మనోహరమైన మానవాకృతిలో సూర్యమండలం నుండి కుంతి మందిరాన్ని దగ్గర దిగాడు. చిన్న సూర్యుడు బ్యూటిఫుల్గా తయారై ఆ ముందు వచ్చి వాలే. ఎవరు? కుంతి ముందుకు వచ్చిన్నాడు. ఆ వచ్చిన ఉదయ భాస్కరుడు చూసి కుంతీదేవి అంటుంది, అయ్యో నిజంగానే వచ్చాడే, షాక్ అయి చూస్తుంది, ఈయన ఎవరబ్బా అన్నట్టు. అప్పుడే ఆమె ఆయనకి దండాలు చెప్పి, ఆయన పూజలు చేసి, అర్చనలు చేసి ఆయనతో అంటుంది, దేవా నీ దర్శనంతో సంప్రీతురాలనయ్యా, నేను చాలా సంతోషపడ్డాను నీ దర్శనం వల్ల అని అన్నాడు. అని ఎవరన్నారు? కుంతీదేవి సూర్యుడితో అన్నది. మిమ్మల్ని ఇంత దూరం పిలిచి రప్పించినందుకు నన్ను క్షమించండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, శ్రమ పెట్టాను అని అంటుంది. ఎక్స్పెరిమెంట్ చేసింది కదా. పర్పస్ ఉండి పిలవాలి, పర్పస్ లేకుండా పిలిచింది, అప్పుడు తప్పు కదా. గొప్ప గొప్ప వాళ్ళని, పెద్దవాళ్ళని ఏదో టైంపాస్గానో మనకి ఏదో ఎక్స్పెరిమెంట్ చేయడానికి పిలవకూడదు. ఏదైనా పర్పస్ ఉంటేనే గురువు గారు. పర్పస్ ఉంటే దేవుడి దగ్గరికి వెళ్తున్నాం. సాధనలో పర్పస్ లేకుండా చేయాలి, ఏం అడగకూడదు, సాధనలో చేస్తూ పోవాలి. ఇక నీ మండలానికి దయచేయండి అని అన్నది. ఇక్కడికి మనం ఈరోజు శుభం పలుకుతాం. ఈ రోజు పురాణానికి ఇక్కడ శుభం పలుకుతాం. రేపటి రోజున కర్ణుడు ఎలా ఉదయించాడో, భూమి మీదకి ఎలా కర్ణుడు వచ్చాడు అనేది రేపటి రోజున చెప్పుకున్నాం అనుకుంటూ ఈరోజు పురాణానికి శుభం పలుకుతూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పాదారుణ్యార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.